తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జగన్మోహన్ రెడ్డి మీకు తిరిగి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే మీరు ఆయన నేరుగా ఎంపీ టికెట్ అడుగుతారా, లేకపోతే ఏం మాట్లాడాలనుకుంటున్నారు అసలు? నేను అసలు ఏం అడగను సార్. నేను నా కోరిక నా 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 గోల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, దానికోసం కష్టపడి పని చేయాలి. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక నాయకుడి కోసం, గొప్ప నాయకుడి కోసం పనిచేసామనే పరిస్థితి తెలియాలి. ఇందాక మీరు అన్నారు కదా, పార్టీలో మీకు సభ్యత్వమే లేదు, పార్టీ ఆఫీసులోకి మిమ్మల్ని రానిట్లేదని. మీరు ఎట్లా అని అన్నారు కదా, దానికి నేను ఒక మాట చెప్తాను మీకు. తీసేసిన రాయి తలకి మూలరాయింది, గుర్తుపెట్టుకోండి ఈ విషయం బాగా. మీ ఛానల్లో రికార్డ్ చేసి డేట్ కూడా వేసి పెట్టుకోండి. ఈ రోజు నేను ఈ మాట చెప్పాను. నేను చెప్తున్నాను సార్, మళ్ళీ వైసీపీ పార్టీలోనే ఉంటాను. ఈ రోజు ఎవరెవరు నన్ను అవమానించారు వాళ్ళందరితో కలిసి పనిచేస్తాను. ఎవరు టచ్ చేయలేని స్థాయికి ఎదుగుతాను. ఖచ్చితంగా పట్టుదలతో, దేవుడి మీద ఉన్న విశ్వాసంతో చెప్తున్నాను. నేను వేరే పార్టీలు ఏ పార్టీలో పనిచేయదలుచుకోవట్లేదు. ఖచ్చితంగా వైసీపీలో నన్ను అకామిడేట్ చేస్తారు. ఇప్పుడు మనుషులు కాలాలు ఎప్పుడు ఒకలాగే ఉండవు. ఇవాళ ఉన్న కోపం రేపు ఉండదు. నేను అందుకే ఒక 2 రోజుల్లో కానీ 3 రోజుల్లో కానీ 2,000 మంది కార్యకర్తలతో తాడేపల్లి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాను. ఆమరణ నిరాహార దీక్ష అక్కడే చేస్తాను. నా డిమాండ్ ఒక్కటే, నన్ను మీడియాలో కించపరిచి అతి ఘోరంగా అవమానించిన కారుమూరి వెంకటరెడ్డి అనేవాడిని బర్తరఫ్ చేయాలి. రెండోది, పూడి శ్రీహరి అనేవాడిని కానీ ఆయన్ని కానీ వాళ్ళిద్దరు కూడా నా కుటుంబం పేరు చెప్పి నాకు, నా కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పేంత వరకు నా నిరాహార దీక్ష అక్కడి నుంచి ఆగదు ఆగదు ఆగదు. ఎక్కడ నిరాహార దీక్ష చేస్తారండి? ఆమరణ నిరాహార దీక్ష మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? నా పార్టీ ఆఫీస్ ఎదురుగానే, నా పార్టీ ఆఫీసు నేను అభిమానించే. ఎందుకంటే నేను పార్టీకి వ్యతిరేకిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. నన్ను అవమానించి నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేయాలని ట్రై చేస్తూ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీద, నన్ను రౌడీ షీటర్ అని చెప్పి సమాజంలో నాకు, నా కుటుంబానికి గౌరవం లేకుండా చేసిన కారుమూరి వెంకటరెడ్డి గారి మీద, పూడి శ్రీహరి మీద ఒక కుట్ర పన్ని గుంటూరు రాజకీయ నాయకుల కోసం, సోకాళ్ళ అప్పిరెడ్డి కోసమో, ఇంకొక రెడ్డి కోసమో వాళ్ళు పన్నిన కుట్ర జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మనసే జగన్మోహన్ రెడ్డి గారికి సాక్ష్యం. దేవుడు నామం పేరు చెప్తున్నాను, నేను పూజించిన పేరుతో చెప్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని అవమానపరిచి సొసైటీలో తలెత్తుకోకుండా తిరిగేటట్టు చేసిన కారుమూరి వెంకటరెడ్డిని జగనన్న ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాలి. పూడి శ్రీహరి అనే అతను మీడియా ఇన్ఛార్జి, పాలిటిక్స్ ఏం సంబంధం ఉన్న అతనికి. అతను ఆదేశాలు ఇచ్చాడంట కారుమూరి వెంకటరెడ్డికి. సజ్జల గారి ఆదేశాలతో నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి నన్ను రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడాడంట. ఆ ఆడియో కాల్ రికార్డింగ్ మొత్తం వైరల్ అయింది, మీడియాలో ఉంది. మీరు కూడా కావాలంటే తీసుకోండి. దీని మీద నేను కారుమూరి వెంకటరెడ్డి మీద జాతీయ ఎస్సీ కమిషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో పూడి శ్రీహరి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా జాతీయ ఎస్సీ కమిషన్లో కేసు రిజిస్టర్ చేయబడింది. ఖచ్చితంగా అది ఎంక్వైరీకి వస్తుంది. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. క్షమాపణ చెప్పాలి కూడా అంటున్నారు కదా, మరి క్షమాపణ చెప్పాను ఖచ్చితంగా సార్. నేను రౌడీ షీటర్ అని కాదండి, కోర్టే చెప్పింది. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా వెళ్తాను నేను. హైకోర్టు చెప్పింది అసలు ఆ కేసులు ఇతని మీద చల్లవు, మీరు రౌడీ షీటర్ అని ఎట్టన్నారని 12 మంది పోలీసు వాళ్ళకి మెమో ఇచ్చింది. అనిల్ గారు మీరు మాట్లాడినప్పుడు, అనిల్ గారు, కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి అధికార ప్రతినిధిగా ఉండి ఒక దళితున్న నన్ను రిపబ్లికన్ పార్టీలో హై క్యాడర్ లో వర్క్ చేసిన, సౌత్ ఇండియా కౌన్సిల్ మెంబర్ గా నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన నా క్యాడర్ని, నాకు సంబంధించిన నా కుటుంబ పరిస్థితుల్ని కించపరిచి సమాజంలో తలెత్తుకోకుండా చేసే పరిస్థితులు తయారు చేసింది, క్రియేట్ చేసింది ఎవరండి? వాటికి ఆర్జం పోసింది ఎవరు? సజ్జలు కాదా? పూడి శ్రీహరి కాదా? కారుమూరి వెంకటరెడ్డితో వాళ్ళు అనిపించలేదా? ఈ రోజు నేను పార్టీ, నా సొంత, నా కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీస్ బయట ఫుట్పాత్ మీద కూర్చోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు నాకు? సజ్జలు కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడండి పార్టీ ఆఫీస్కి రావద్దంటానికి? అలాగే మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి ఎవరు మాట్లాడలేదా? మీకు కనీసం ఒక పలకరింపు? జైల్లో ఉన్నప్పుడు ఒకళ్ళు రానిలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి చెప్పారు, వాడు ఏం తప్పేం చేయలేదు, వాళ్ళు తిట్టారు, వాడు తిట్టాడు, అదంతా తర్వాత సంగతి, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి, ఒక కమ్యూనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అని అన్నయ్య ఎవరికో చెప్పారు. వాళ్ళకి సీరియస్ వార్నింగ్స్ ఇచ్చే ఎవరు ఒక్కళ్ళు కూడా రానికుండా చేశాడు. నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి లోకల్ ఎక్స్ఎమ్మెల్యే నా దగ్గరికి 2 times వచ్చి
అన్న ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది, మీ మీద ఇట్లా చేస్తున్నాడు, అతనే చేస్తున్నాడు అని చెప్పి. నేను ఒక్కనే కాదు, పార్టీలో చాలా మంది ఎక్స్ఎమ్మెల్యేలు ఇతని మీద గుర్రుగున్నారు. త్వరలో ఇతన్ని మారుస్తారు కూడా. నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. ఒక కొత్త మనిషి రాబోతున్నాడు, ఒక మంచి మనిషి రాబోతున్నాడు, ప్రజలతో మమేకమయ్యే మనిషి రాబోతున్నాడు. ఓకే, మీరు ఆ తర్వాత ఎవరితో మాట్లాడలేదా? మీరు జైల్లో ఉన్నప్పుడు మాట్లాడే సందర్భం కూడా రాలేదు, రావాలనుకున్నా కూడా రానివ్వలేదు అంటున్నారు. సో పోనీ జైలు నుంచి బయటకు లేదండి, వచ్చిన తర్వాత తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళిద్దరు మనుషుల ద్వారా నాకు ఫోన్ చేయించారు, నా క్షేమం చూశారు, నా ఆరోగ్య విషయాలు కనుక్కున్నారు. ఎందుకంటే ఆయన వాడుకొని వదిలేసే మనిషి కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విశ్వసనీయత కలిగిన వ్యక్తి, ఒక మంచి స్వభావి. ఆయనకి ఎప్పుడు ఎవ్వరు నేను చెప్తున్నాను కదండి, ఆయన నమ్మిన వ్యక్తి లేదా ఆయన నమ్ముకున్న వ్యక్తిని ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే ఒక మనిషిని పంపించారన్నారు కదా జగన్ గారు, మీరు మాట్లాడారా జగన్ గారితో జైలు నుంచి బయటకు వచ్చాక? మాట్లాడాను సార్, నేను ఆ పేరైతే చెప్పలేనులే, కానీ ఇప్పుడు ఆయన చాలా పెద్ద నాయకుడు, మాజీ మంత్రి. ఇంకెందుకే ఆ మాజీ మంత్రి ద్వారా జగన్ గారితో మాట్లాడారా ఫోన్ లో? సార్, ఆ మాజీ మంత్రి ద్వారా నేను మాట్లాడలేదు. ఇప్పుడు అన్ని వద్దు, ఎందుకు నేను మాట్లాడాలని చెప్తున్నా కాబట్టి మాట్లాడాను, అంతే, అయిపోయింది. జాయిన్ అయిన తర్వాత ఐ రివీల్ ఎవ్రీథింగ్ సార్, మొత్తం రివీల్ చేస్తాను. ఓకేనా? ఎంతసేపు మాట్లాడారు మీతో? కొంచెంసేపు మాట్లాడతారు కదండి, ఎలా ఉన్నారు, ఏంటమ్మా, బాగున్నారా ఏంటి. ఓకే, నా వైఫ్ తో కూడా మాట్లాడారు. ఏం పర్లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. నన్ను మందలిచ్చారండి, బూతులు మాట్లాడొద్దని చాలా సీరియస్ గా అండర్లైన్ చేసి చెప్పారు ఆయన. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా? జైలు నుంచి బయటకు వచ్చాకే చెప్పారండి. ఓకే, సో ఏమనిపించింది ఇప్పుడు జగన్ గారితో మాట్లాడాక? ఆ తర్వాత ఏమనిపించింది మీకు? ఏమనిపిస్తుంది సార్, ఒక నాయకుడిని అభిమానించే నాయకుడు మనతో కాల్ మాట్లాడితే సంతోషంగానే ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు జరిగిన పరిణామాలు చాలా బాధగా ఉందండి. అసలు వీడి పేరు రాసేసి, సజ్జల పేరు రాసేసి ఏమైనా చేసేసుకుందాం అనిపిస్తుంది. పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నా రాజకీయ జీవితం సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు కదా సార్. అసలు ఏ రీజన్ అతను ఎవరు సార్? మా ఇంటి వెనకాలడా, మా ముందు వెనకాలడా, లేకపోతే మా అయ్యకి ఏమైనా దాయాదా, లేకపోతే వాళ్ళ బంధుత్వంలో మాకు బంధుత్వం ఏమైనా కలిసి ఉందా? కడప నుంచి నాకు కడపలో నాకు మంచి బంధుత్వాలు ఉన్నాయి, మా బంధువులు ఉన్నారు చాలా మంది, చెప్పాను కదా ఇందాకే మీకు. మరి వాళ్ళ బంధువులకి ఏదో బంధువు అంటాడు. ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక పోస్ట్ మ్యాన్ కొడుకు. వాళ్ళ నాన్న ఉత్తరాలు పంచుతూ ఉంటాడు, ఒక పోస్ట్ మాస్టర్. వీళ్ళకి 2-3 సిబ్లింగ్స్ ఉన్నారు సజ్జలకి. వాళ్ళ బ్రదరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్రదర్ మా పెదనానికి బాగా క్లోజ్. అయితే ఒకటి, నేను ఆయనని ఎప్పుడు చాలా వెనకేసుకొచ్చానండి. నేను అందరూ కూడా చాలా మంది అతన్ని ఏదేదో మాట్లాడుతుంటే నేను ప్రెస్ మీట్లు పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ ట్రబుల్ షూటర్. ఆయన్ని ఎవడన్నా సరే ఆయన మీదకి వచ్చిన ఏదైనా మీరు ఆధారం ఉంటే తీసుకొచ్చి చూపించండి, కానీ అనవసరంగా ఆయన పార్టీకి పనిచేసాడు, ఆయన మీద ఎందుకు అవాకులు చవాకులు పేరుతారని చెప్పేసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.